మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. ఏమండి? నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాదు. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి.